17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్కు టీ20 ప్రపంచ కప్ అందించిన భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఇద్దరూ ఒకే రోజు తీసుకున్న నిర్ణయాలు భారత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇక ఫైనల్లో అద్భుత ఆట తీరుతో భారత విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తరువాతి తరానికి చోటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఇదే తన చివరి ప్రపంచ కప్ అని మేం కోరుకున్నామో అదే సాధించామని పేర్కొన్నారు. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్టు చెప్పాడు. రోహిత్ 9 ప్రపంచ కప్లు ఆడాడని, తాను 6 ఆడాడని పేర్కొన్నారు. ఇక కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రోహిత్ శర్మ కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించారు. బార్బడోస్లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పొట్టి ఫార్మేట్ కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంతకు మించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు. ట్రోఫీ గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పాడు. ఇక కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రోహిత్ శర్మ కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించారు. బార్బడోస్లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పొట్టి ఫార్మేట్ కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంతకు మించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు. ట్రోఫీ గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పాడు.